తర్వాత కంచెల అచ్యుతరావు తెలుపుకుంటాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ కంచెల అచ్యుతరావు గురించి చెప్పుకోవాలి. ఆయన వెళ్ళి అలా ఈ కార్యక్రమం చేయించడం అనగా చేస్తాం అనగానే ముందు ఏం ఆలోచన అలాగే రైతు కూడా ఈరోజు నాకు చేసి దిలీప్ జార్జ్ ఫెర్నాండెస్ 10 టీవీ బ్యూరో చీఫ్ ఇప్పుడు సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా ఉండండి. లాస్ట్ లో గ్రూప్ ఫోటో దిగడానికి. ఎంఎస్ఆర్ ప్రసాద్ జీపీటీఎల్ బ్యూరో చీఫ్. ఓకే. కే పీటర్ ప్రదీప్. ఎస్ భాస్కర్ శంకర్ రావు సీనియర్ కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ కొంచెం వెనక్కి రావాలి. కొంచెం సెక్రటరీ ఒక్కసారి ఉండండి. ఈశ్వరరావు గారు పక్కన రావాలి. తీసండి, అది పాలిథిన్ తీసండి. వెళ్ళొచ్చు దానికి. రైట్. ఇలా జరగండి. ఇంకా వెనక రావాలి. నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి
ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయమైనా బయటకు వస్తుంది. మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా. అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తెస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథనం ఆధారంగా తీసుకొని అతి త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఒక సినిమా. ఎందుకంటే ఈరోజు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ స్థాపించింది 10 మందికి సేవ చేయాలని. నాకున్న బిజినెస్లో అది కూడా తోడైతే దాని మీద వచ్చిన మనీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుందని నాకు ఆశ. మరి ఆ భగవంతుడు మరి నా ఇంట్లోనే ఒక హీరోని ఇవ్వడం అది నాకు ఎంతో శుభపరిణామం. మరి ఉపేంద్ర బాబు ద్వారా 8 సినిమాలు రూపకల్పన చేసి మరి ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి నేను ఉపేంద్ర బాబు ఫస్ట్ హీరోగా పరిచయం చేసినప్పుడు కంచర్ల సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. రిలీజ్ చేసాం. దీనికి సంబంధించి పేర్లు మాకు కానీ ఈశ్వరకు కానీ ఇస్తే తొందరగా మీరు ఇవ్వగలిగితే ఆడపిల్లలు మాత్రమే తొందరగా ఇవ్వగలిగితే ఈ 50 మందికి కూడా మొదటి పేజీలో వేసేస్తాం. ఇది చాలా కాస్ట్లియర్ వ్యాక్సిన్. దీన్ని జర్నలిస్టులంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, సోదరులు, సాటి పాత్రికేయులు, సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ఇటీవలే బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు కంచర్ల అచ్యుతరావు గారికి, మరి మన గురువృత్తులు విశాఖపట్నం అర్బన్ యూనిట్ అధ్యక్షులు సీనియర్ ఎడిటర్ పి నారాయణ గారికి, బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారికి, కార్యదర్శి మదన్ గారికి, చిన్న పత్రికల సంఘం స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారికి, కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు మన సోదరులు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ గారికి, మనందరికీ కూడా మార్గదర్శి హిందీ సమాచార్ సంపాదకులు శర్మ గారికి, ఇంకా ఎంఎస్ఆర్ ప్రసాద్ గారికి, పేరు పేరున హాజరైన సోదరులకి, చాలామంది ఉన్నారు. మా బావలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అందరూ కూడా. బావా టీవీ నేను బావా రాయ్ ఎవరి కోసం అంటే కార్యక్రమం చూడరా.